వచ్చిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ గోంగూర పచ్చడిలో మధ్యలో ఉల్లిపాయలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడే కాస్తంత కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుందామండి. పోపులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. చూడండి, కొందరైతే పోపు కూడా వేసుకోకుండా తింటారండి. ఈ పచ్చడి అనేది పలావ్లోకి, పులిహోరలోకి అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో కాస్త పచ్చెనగపప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు, కాస్తంత ఆవాలు వేసి ఈ పోపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ పోపుని వేడిగా ఉన్నప్పుడే మనం కరివేపాకు పైన వేస్తే కరివేపాకు కూడా క్రిస్పీగా తయారవుతుందండి. ఈ విధంగా మధ్య మధ్యలో పచ్చెనగపప్పు తగులుతూ ఈ గోంగూర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు వీడియోగా నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.